ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ హియర్. ఈరోజు మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. అదేంటి అంటే అబద్ధానికి సంబంధించి మనం ఎన్నో రకాల మాటలు రోజు మాట్లాడుతూనే ఉంటాం కదా, కానీ వాటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో మనలో చాలామందికి తెలీదు. సో ఈ లై రిలేటెడ్ సెంటెన్సెస్ గురించి ఈ వీడియోలో నేను ఎగ్జాంపుల్స్తో పాటు క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంప్లీట్గా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్ ఏంటో చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, స్నిఫింగ్ అంటే ఏంటి అని మిమ్మల్ని అడిగాను కదా. స్నిఫింగ్ అంటే మీనింగ్ వాసన చూడటం లేదా వాసన పసిగట్టడం అని కూడా అంటారు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2, హికప్స్. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటి అంటే హికప్స్ అంటే ఏంటి అని నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగాను. సో హికప్స్ అంటే ఎక్కిళ్ళు. మనందరికీ ఎక్కిళ్ళు పడుతూనే ఉంటాయి కదా, ఎక్కిళ్ళని ఇంగ్లీష్లో హికప్స్ అని అంటారు. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికైతే మర్చిపోకుండా మీ ఆన్సర్స్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, గిగ్లింగ్ అనే పదంని తెలుగులో ఏమంటారు, లేదా గిగ్లింగ్ అంటే మీనింగ్ ఏంటి మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దానివల్ల ఏం నష్టం ఉండదు, మీకు మీ ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా మారుతుంది, ఎందుకంటే మీ ఇంగ్లీష్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా బరువుగా ఉంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. మీకు తెలిసిన ఆన్సర్స్ని కామెంట్ చేయండి. అది కరెక్టో కాదో నెక్స్ట్ వీడియో చూసి దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఇంగ్లీష్ కొన్ని రోజుల్లోనే ఫ్లూయెంట్గా మారుతుంది. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలోని ఫస్ట్ సెంటెన్స్, చిన్న విషయానికి అబద్ధం ఎందుకు. చిన్న విషయాలకి కొందరు అబద్ధాలు చెప్తూ ఉంటారు కదా. వై లై అబౌట్ ద లిటిల్ థింగ్స్ ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నో నీడ్ టు లై ఫర్ సచ్ ఎ స్మాల్ థింగ్, ఐ విల్ నాట్ స్కోల్డ్ యూ. అంటే నేను నిన్నేమీ తిట్టను, నువ్వు ఇంత చిన్న విషయానికే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ డోంట్ హ్యావ్ టు లై టు మీ, రిమెంబర్ దట్. అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని గుర్తుపెట్టుకో, లేదా నువ్వు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఆమె చెప్పేది అబద్ధమో నిజమో తెలీదు. ఇన్ ఇంగ్లీష్, ఐ డోంట్ నో ఇఫ్ వాట్ షీ ఈజ్ సేయింగ్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఆమె అబద్ధం చెప్తుందో నిజం చెప్తుందో తెలియడం లేదు అని అర్థం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ షుడ్ నో వై షీ ఈజ్ టెల్లింగ్ సో మెనీ లైస్. అంటే ఆమె అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తుందో ఆమెకే తెలియాలి అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, డూ యూ రియల్లీ లై. అంటే నువ్వు నిజంగా అబద్ధం చెప్పావా అని అర్థం. థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాకు అబద్ధం లాగే అనిపిస్తుంది. ఇట్ సౌండ్స్ లైక్ ఏ లై టు మీ. ఫర్ ఎగ్జాంపుల్, I know that there was no fight and that's why all her words are lies. అంటే అక్కడ ఏ గొడవ జరగలేదని నాకు తెలుసు, అందుకే ఆమె చెప్పేవన్నీ లేదా ఆమె మాటలన్నీ అబద్ధాలే అని అర్థం. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ బీన్ బిలీవింగ్ హిజ్ లైస్ ఎవర్ సిన్స్. అంటే నువ్వు ఎప్పటి నుంచో అతని మాటలన్నీ నమ్ముతూ వస్తున్నావు, లేదా అతని అబద్ధపు మాటలన్నీ నమ్ముతూ వస్తున్నావు అని అర్థం. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అబద్ధాలు చెప్తే నీకేం వస్తుంది.
వాట్ డు యూ గెట్ ఇఫ్ యూ టెల్ లైస్? వాట్ డు యూ గెట్ ఇఫ్ యూ టెల్ లైస్ అంటే అబద్ధాలు చెప్తే నీకేం వస్తుంది అని అర్థం. ఫర్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, వాట్ డు యూ గెయిన్ బై లయింగ్ అండ్ ఫైటింగ్ లైక్ దిస్? వాట్ డు యూ గెయిన్ బై లయింగ్ అండ్ ఫైటింగ్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలా అబద్ధాలు చెప్పి అండ్ గొడవ పడడం వల్ల నీకేం వస్తుంది అని. వాట్ డు యూ గెయిన్ అంటే నీకేం వస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ నో వన్ హియర్ టు బిలీవ్ యువర్ లైస్. దెర్ ఈజ్ నో వన్ హియర్ టు బిలీవ్ యువర్ లైస్ అంటే ఇక్కడ నీ అబద్ధపు మాటలు లేదా నీ అబద్ధాలు నమ్మే వాళ్ళు ఎవ్వరూ లేరు. దెర్ ఈజ్ నో వన్ హియర్ అంటే ఇక్కడ ఎవరూ లేరు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, తన మాటలు నమ్మడానికి లేదు. తన మాటలు నమ్మడానికి లేదు. ఇక్కడ తన అంటే ఆమె, అతను, ఎవరైనా చెప్పొచ్చు. హర్ వర్డ్స్ కాంట్ బి బిలీవ్డ్ లేదా హిజ్ వర్డ్స్ కాంట్ బి బిలీవ్డ్, ఈ విధంగా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూ కాంట్ బిలీవ్ ఏ వర్డ్ షీ సేస్ బికాజ్ షీ లైస్ అబౌట్ ఎవ్రీ లిటిల్ థింగ్. యూ కాంట్ బిలీవ్ ఏ వర్డ్ షీ సేస్ బికాజ్ షీ లైస్ అబౌట్ ఎవ్రీ లిటిల్ థింగ్ అంటే నువ్వు ఆమె మాట ఒక్కటి కూడా వినడానికి లేదు, ఎందుకంటే ఆమె ప్రతి ఒక్క చిన్న విషయానికి అబద్ధాలే చెప్తుంది కాబట్టి అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, హియరింగ్ ఆల్ ద లైస్ షీ వాజ్ టెల్లింగ్ మీ మేడ్ మీ ఫెయింట్. హియరింగ్ ఆల్ ద లైస్ షీ వాజ్ టెల్లింగ్ మీ మేడ్ మీ ఫెయింట్ అంటే ఆమె చెప్పే అబద్ధపు మాటలన్నీ విని విని నేను తెల్లమొహం వేశాను అని అర్థం. Now the next sentence of this video, అబద్ధాలు చెప్పి డబ్బులన్నీ తీసుకున్నాడు లేదా అబద్ధాలు చెప్పి డబ్బులన్నీ తీసుకుంది. He lied and took all my money. She lied and took all my money. ఇలా కూడా చెప్పొచ్చు. Now the first example, there is nothing wrong with him. I trusted him blindly. There is nothing wrong with him. I trusted him blindly అంటే అతను తప్పేమీ లేదు, అతన్ని నేనే గుడ్డిగా నమ్మాను, నమ్మడం వల్లనే అతను నా డబ్బులన్నీ తీసుకున్నాడు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ హూ లై అబౌట్ ఎవ్రీథింగ్ లైక్ దిస్? హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ హూ లై అబౌట్ ఎవ్రీథింగ్ లైక్ దిస్ అంటే ఇలా ప్రతి చిన్న విషయానికి కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా ఎంతమంది ఉన్నారో ఏంటో అని. ఇలా మనకు చాలా చిరాగ్గా అనిపించినప్పుడు, అబద్ధాలతో విసిగ్గున్నప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇన్ని అబద్ధాలు ఎప్పటికీ మంచిది కాదు, అలాగే ఇన్ని అబద్ధాలు ఎవరికి కూడా నిజంగానే మంచిది కాదు. సో మెనీ లైస్ విల్ నెవర్ బీ గుడ్ ఫర్ యూ. సో మెనీ లైస్ విల్ నెవర్ బీ గుడ్ ఫర్ యూ, ఇది అందరికీ వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కీప్ టెల్లింగ్ లైస్ లైక్ దిస్ వన్ డే యూ విల్ లర్న్ ఎ లెసన్. ఇఫ్ యూ కీప్ టెల్లింగ్ లైస్ లైక్ దిస్ వన్ డే యూ విల్ లర్న్ ఏ లెసన్ అంటే నువ్వు గనక ఇలాగే అబద్ధాలు చెప్తూ పోతూ ఉంటే ఒకరోజు ఖచ్చితంగా నువ్వు గుణపాఠం నేర్చుకుని తీరుతావు అని. ఇలా మనం అబద్ధాలు చెప్తూ ఉంటే ఖచ్చితంగా మనకు ఒక లెసన్ అనేది ఒకరోజు నేర్పిస్తూ ఉంటుంది, అది కాలమే నేర్పిస్తుంది. నౌ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ కంప్లీట్లీ సిక్ ఆఫ్ హియరింగ్ యువర్ లైస్ అంటే ఐఎమ్ కంప్లీట్లీ సిక్ ఆఫ్ హియరింగ్ యువర్ లైస్ అంటే నేను నీ అబద్ధాలు విని విని విసిగెత్తిపోయాను అని అర్థం. అండ్ ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను నిన్ను ఎలా నమ్మాలి? హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ? హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ? ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ బిలీవ్ యూ అండ్ ఐ డోంట్ నీడ్ ద లైస్ యూ టెల్. ఐ డోంట్ బిలీవ్ యూ అండ్ ఐ డోంట్ నీడ్ ద లైస్ యూ టెల్ అంటే నేను నిన్ను నమ్మను, అలాగే నువ్వు చెప్పే అబద్ధాలతో నాకు ఎలాంటి అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ ద లైస్ యూ టెల్ అంటే నువ్వు చెప్పే అబద్ధాలతో నాకు అవసరం లేదు అని. మనకు ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉండే వాళ్ళపైన ఇలా మనకు కోపం వస్తూ ఉంటుంది కదా. నౌ ద నెక్స్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వీడియో, యూ నెవర్ టాక్ టు మీ అగైన్. యూ నెవర్ టాక్ టు మీ అగైన్ అంటే నువ్వు నాతో మళ్ళీ మాట్లాడొద్దు లేదా నువ్వు నాతో ఎప్పటికీ మాట్లాడొద్దు అని కూడా చెప్పొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే.
వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేసుకొని వీడియోలో ఉన్న 2 క్వశ్చన్స్కి అయితే మర్చిపోకుండా ఆన్సర్స్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్, కీప్ సపోర్టింగ్ మీ. బాయ్, లవ్ యూ ఆల్.